గజం కాదు గుంట కాదు ఎకరం ఎకరం భూమి దానం ఇచ్చింది గీ అమ్మ. ఆదిలాబాద్ జిల్లా దుబ్బగూడల అమ్మకు ఉన్నదే 3 ఎకరాల భూమి. అందులో ఎకరం పేద ఆదివాసీలు ఇల్లు కట్టుకుంటానికి ఇచ్చిందంటే చూడుండ్రిగా. ఊర్లో 11 మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయట, కానీ కట్టుకుందామంటే జాగలేదు. నోటికాడు బుక్క ఎత్తిపోతట్టుందని అందరూ కూడి అమ్మతానికొచ్చి గోస చెప్పుకున్రట. వాళ్ళు తిప్పలు పడుతుంటే చూసుకుంటే ఎట్లుంటామని ఎకరం భూమి ఇస్తానికి సరే అనుడే కాదు, కాగితం రాసుకొని సీదా ఎంఆర్ఓ సార్ తానికి పోయింది. దానం ఇచ్చిన ఎకర్ దానం ఇచ్చిన, ఇక 10 ఇళ్ళు ఇచ్చిన, మంచిగా కనబడుతుంది. ఇక మా ఊళ్ళని ఇచ్చినాం. ఇక అమ్మకు సుత ఉన్నది పక్కా ఇల్లేం కాదు, అన్ని సుత గుడిసెలు తడకల ఇండ్లే. ఇంత నీడ సవలతి చేసుకుంటానికి భూమి ఇచ్చినందుకు ఆదివాసీలది చిన్న మురిపేం కాదు. తహసీల్దార్ సార్ సుత భూమి కాడకొచ్చి చూసి సరే పెద్ద ఆఫీసర్లకు చెప్పి 11 మందితో పాటు ఇంకా కొందరికి ఇండ్లు కట్టించి సకల సవలతులు చేపిచ్చే ఉపాయం చేస్తామంటున్నాడు. ఆనకు నానుకుంటా ఎండకు దడుచుకుంటా చలికి వణుక్కుంటుండే ఆదివాసీలకు ఇక చెప్పున్నే ఇంత నీడ సవలతి కాబోతుంది. కానీ ఇంచు భూమి కోసం ఎంత దూరమైనా పోయేటోళ్లున్న ఈ కాలంలా ఎకరం భూమి దానం చేసుడంటే మామూలు ముచ్చట కాదు. లేతుబాయి దాన గుణానికి గుడి గట్టినా తక్కువే పో.